బారాముల్లా ఈ మూవీ అయితే ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీలో ఎలాంటి అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు. ఈ మూవీని మనం ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే అక్కడక్కడ కొన్ని అర్రర్ విజువల్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి కాస్త దూరంగా ఉంచడమే బెటరు. ఇక ఈ మూవీ అయితే పర్వాలేదు, యావరేజ్గా ఉంటుంది. యావరేజ్గా ఉన్నా కూడా టైంపాస్ కోసం అయితే ఈ మూవీని ఒక్కసారి చూడడానికి ట్రై చేసేయండి. మూవీ స్టార్టింగ్ అయితే కొంచెం స్లోగానే ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళాక అప్పటి నుండి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. మెయిన్గా క్లైమాక్స్ అయితే హైలైట్ అనే చెప్పవచ్చు. అలాగే థ్రిల్లరు హర్రర్ ప్రేమికులకి ఈ మూవీ అయితే బాగానే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేసేయండి. ఇక ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే జమ్మూ కాశ్మీర్లో చిన్నపిల్లలు మాయం అవుతూ ఉంటారు, కిడ్నాప్కు గురి అవుతూ ఉంటారు. ఇక ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి మన హీరో జమ్మూ కాశ్మీర్కి అయితే ట్రాన్స్ఫర్ పేరు మీద రావడం జరుగుతుంది. ఫ్యామిలీతో వస్తాడు. ఒక పాత ఇంట్లో ఫ్యామిలీతో ఉంటాడు. ఇక ఆ ఇంట్లో వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మన హీరో ఈ పిల్లల కిడ్నాప్ వెనుక ఉన్న రహస్యాన్ని ఎలా ఛేదిస్తాడు, మన హీరో తన కుటుంబానికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే నెట్ఫ్లిక్స్లో చూడాల్సిందే. మూవీ అయితే చూడడానికి ట్రై చేసేయండి. మూవీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. మెయిన్గా మన హీరో ఎప్పుడైతే ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తాడో అప్పటి నుండి మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. అదేవిధంగా హీరో కొత్త ఇంట్లోకి వెళ్తాడో ఆ ఇంట్లో కూడా వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటికి సంబంధించిన కొన్ని అర్రర్ విజువల్స్ కూడా తప్పకుండా ఆకట్టుకోవడం జరుగుతుంది. అలాగే మూవీలో ట్విస్టులు కూడా ఉంటాయి. ఆ ట్విస్ట్ కూడా అదిరిపోవడం జరుగుతుంది. అలాగే మెయిన్గా థ్రిల్లర్ ప్రేమికులకు కూడా ఈ మూవీ అయితే బాగానే కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. మూవీ స్టోరీ లైన్ కానీ స్క్రీన్ ప్లే కానీ బాగానే ఉంది. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉంటుంది. సో పర్వాలేదు, కొంచెం స్లోగా ఉన్నా కూడా తప్పకుండా ఈ మూవీని చూడడానికి ట్రై చేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.